రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. రెండు స్థానాలు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే అందులో ఒకటి సింగ్వికి కన్ఫర్మ్ చేసింది. మరి రెండోది ఎవరికి అనే సస్పెన్స్ కొనసాగుతోంది. హస్తం పార్టీలో తర్జన భర్జనలు కొనసాగుతూ ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ అభ్యర్థిని నిలబెడితే ఎవరిని నిలబెడుతుంది అన్నది తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. అసెంబ్లీలో అధికారికంగా 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా ఆ సంఖ్య 27కు పడిపోయింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేయడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని చూస్తోంది. రెండో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ కు అవసరమైన బలం బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాబట్టి ఆ మార్గానికి అడ్డుకట్ట వేసేందుకు విప్ ఆయుధాన్ని విసిరాలని చూస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడం ఖాయమైతే రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకునే అవకాశం కాంగ్రెస్ కి ఉండదు. అంతెందుకు విప్ ధిక్కరించే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో న్యాయపరమైన పోరాటం చేసి స్పీకర్ నిర్ణయంతో నిరుత్సాహం చెందిన బీఆర్ఎస్ తన పాచికతో ఈసారైనా సక్సెస్ అవుతుందా లేదా అన్నదే ఆసక్తి రేపుతోంది. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో. సో రాకేష్, బీఆర్ఎస్ వ్యూహం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సాగుతోంది. సో ఈ తన పాచిక సక్సెస్ అవుతుందంటారు? కొంత కన్ఫ్యూజన్ లో సందిగ్ధంలో ఉన్నట్టు కనిపిస్తుంది బీఆర్ఎస్. ఇప్పటివరకు అయితే గెలిపే లక్ష్యం కాదు, గెలిచేంత మెజారిటీ లేదు, గెలిచేంత సభ్యులు లేరు. కానీ ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి విప్పించి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, అసెంబ్లీలో పార్టీ మారారనే విషయం మరొకసారి ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయాలనే విషయాన్ని ఆలోచించింది. అందుకు తగ్గట్టుగా 2-3 క్యాండిడేట్లను కూడా పరిశీలించింది. చివరిగా సలీంని, ఇంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సలీంని బరిలో నిలపాలని పార్టీ భావించింది. అందుకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసింది. కానీ ఈరోజు సిచ్యువేషన్ చూస్తే రేపే నామినేషన్లు చివరి గడువు, రేపే నామినేషన్ వేయాలి. ఇంతవరకు ప్రకటన లేదు, పార్టీలో దాని గురించి చర్చ లేదు. ఎక్కడ సలీంకో లేకపోతే ఇంకొంతమంది అభ్యర్థులకు ఎవరికి కూడా రెడీగా ఉండమని చెప్పినటువంటి దాఖలాలు కూడా కనిపిస్తలేదు. కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి నెంబర్ 1 రీజన్ ఏంటంటే, ఒకటి విప్ జారీ చేసినా కూడా పార్టీకి సంబంధించినటువంటి విప్ అక్కడ ఉంటారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరికైనా ఓటేసినా పర్వాలేదు, కానీ ఓటు ఎవరికేసామో చూపించి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూపించి మీ కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేస్తున్నామని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విప్కి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చూపించి వేసినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయా ఉండదా అనేది క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, తెగించి ఓటేసినా బీఆర్ఎస్ ఇంకా కొంత బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అటెండ్ కాకపోయినా అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా పూర్తి మెజార్టీ లేదు ఇద్దరిని సాధించుకోవడానికి. బరిలో కనుక బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా 41, 82 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. బరిలో లేకపోతే ఖచ్చితంగా ఏకగ్రీవం అవుతుంది కాబట్టి ఎన్నికలే ఉండవు, ఇంకా ఎవరు ఓటింగ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. సో ఇదంతా ఆలోచించి లెక్కలు వేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. రేపు సిచ్యువేషన్ చూస్తే రేపే చివరి తేదీ నామినేషన్కి. రేపు నామినేషన్ వేయాలి, కానీ కేటీఆర్ ఆల్రెడీ మూసీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నారు, హరీష్ రావు కూడా వేరే అసైన్మెంట్స్లో ఉన్నారు. కాబట్టి ఎవరు నామినేషన్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. నామినేషన్ వేసేటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్టుగా ఎక్కడ తెలియట్లేదు. కాబట్టి దాదాపుగా విరమించుకుంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతుంది. సంఖ్యాబలం, దాంతోపాటు కొన్ని లాజిక్స్, విప్ జారీ చేసినా పెద్దగా లాభం లేకపోవడం, స్పీకర్ వద్ద పెండింగ్లో ఉండడం, ఇంత పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసినా కూడా ఎమ్మెల్యేల విషయంలో అనుకూలమైనటువంటి తీర్పులు కానీ అనుకూలమైనటువంటి ఎక్కడ రాకపోవడం, పాజిటివ్నెస్ ఎక్కడ లేకపోవడంతో కొంత వెనక్కి తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటు రాజ్యసభకు నామినేషన్ ద్వారా పార్టీకి వచ్చేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకైతే పూర్తిగా రాజ్యసభలో పోటీ చేస్తున్నట్లుగా కానీ, రాజ్యసభకు క్యాండిడేట్ నిలబెడుతున్నట్టుగా కానీ, నామినేషన్ వేస్తున్నట్లుగా కానీ పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన లేదు. ఇటు విరమించుకున్నట్టుగా కూడా ఇప్పటివరకు ప్రకటన లేదు. రేపు కనుక నామినేషన్ వేయకపోతే ఇంకా అనధికారికంగానో అధికారికంగానో విరమించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రైట్ రాకేష్.